జూన్ 27న ఫ్రైడే నైట్ యాంకర్ స్వేచ్ఛ వాళ్ళ కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యట్లేదు అని చెప్పి ఇంటికి వెళ్లి చూస్తే అమ్మ ఫ్యాన్కి వ్రేలాడుతూ ఉండటం చూసి కూతురు ఒకేసారి షాక్ అయ్యింది. అంతేకాదు జూన్ 26న కూడా యాంకర్ స్వేచ్ఛ వాళ్ల డాడీకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రా, మాట్లాడాలి, ఇక పూర్ణచందర్తో నేను ఉండలేను, విడిపోతున్నామని చెప్పింది. స్వేచ్ఛ వాళ్ల డాడీ వచ్చి మాట్లాడి వెళ్లిపోయాడు. ఆ తరువాత అంత నార్మల్గానే ఉంది. ఫ్రైడే రోజు పొద్దున్నే వాళ్ల కూతురుని రోజూలాగా హగ్గిచ్చి స్కూల్కి పంపించింది. స్వేచ్ఛ రోజు ఆఫీస్కి వెళ్లేది, కానీ ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వాచ్మ్యాన్ వాళ్ల భార్య చూసినప్పుడు డల్లుగా కనిపించింది. ఆ తరువాత ఎవ్వరూ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి చూస్తే ఫ్యాన్కి వ్రేలాడుతూ కనిపించింది. ఆమె వ్యక్తిత్వంకి, ఆమె ఇలా ఈరోజు చేసిన పనికి అందరూ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆమె ధైర్యవంతురాలిగా ఉండి ఇతరులకు కౌన్సిలింగ్ ఇచ్చేది, ఇంకా ఎన్నో పుస్తకాలు కూడా రాసింది, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనింది. ఆమె ఇలా మరణించింది అంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. అలాగే ఆమె పర్సనల్ లైఫ్ చూస్తే యాంకర్ స్వేచ్ఛ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి ఒక పెద్ద జర్నలిస్ట్, న్యూస్ రీడర్గా మంచి పొజిషన్లోకి వచ్చింది. ఆమెకు పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. అలా జరుగుతుండగా ఆమెకు పూర్ణచందర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతనికి కూడా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. అతను 3 సంవత్సరాలు యాంకర్ స్వేచ్ఛ నెంబడి పడి తన భార్యకు డివోర్స్ ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటా అని స్వేచ్ఛతో చెప్పి ఒప్పించాడు. అతను ప్రముఖ న్యూస్ ఛానల్లో కల్చరల్ ప్రోగ్రాం ఇన్ఛార్జిగా, ఇంకా పొలిటికల్గా కూడా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. అయితే యాంకర్ స్వేచ్ఛ పూర్ణచందర్తో పెళ్లి విషయం మాట్లాడిన ప్రతిసారీ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాడు, కానీ పెళ్లి చేసుకోవడం లేదు. అలా ఎన్నోసార్లు గొడవలు కూడా అయ్యాయి. స్వేచ్ఛతో తన ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా తన కూతురు కూడా పూర్ణచందర్ మంచోడు కాదు అని చెప్పినా సరే యాంకర్ స్వేచ్ఛ అతని మాయమాటల్లో పడి అర్థం చేసుకోలేకపోయింది. పూర్ణచందర్ ఇలా ఎందరో అమ్మాయిలను మోసం చేస్తూ వస్తున్నాడని, ఈ విషయం స్వేచ్ఛకు చెప్పినా వినలేదని తన తండ్రి చెబుతున్నాడు. పూర్ణచందర్ చేసిన ఈ పనికి ఒక కూతురు తల్లిలేని లోటు మిగిల్చివేశాడు. వాళ్ల ఇద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయో ఎవరికీ తెలియదు, స్వేచ్ఛకు పూర్ణచందర్కు తప్ప. స్వేచ్ఛ కూడా వాళ్ల తల్లిదండ్రులకు చెప్పేది కాదు. యాంకర్ స్వేచ్ఛ ఇలా ఆల్రెడీ ఒక పెళ్లైన వ్యక్తితో, అదే పూర్ణచందర్తో వివాహిత సంబంధం పెట్టుకోవడమే తాను చేసిన పెద్ద మిస్టేక్ అని నాకనిపించింది. ఆఫ్కోర్స్ పూర్ణచందర్ కూడా మాయమాటలు చెప్పి స్వేచ్ఛను ఒప్పించి ఆమె మైండ్ని మార్చేశాడు. కానీ స్వేచ్ఛ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినప్పుడైనా వినుంటే ఇలా జరగకుండా ఉండేదేమో అని నా అభిప్రాయం. రీసెంట్గా చూస్తే చాలా కేసెస్ ఇలా వివాహిత సంబంధాల వల్లనే ఎందరో చనిపోతున్నారు. వీటికి అందరూ దూరంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను.